మానవలోకానికి స్వాగతం, మా నవలోకానికి స్వాగతం, మా లోకానికి స్వాగతం. జీడిపప్పుతో చేసిన ఏ వంటైనా చాలా అద్భుతంగా ఉంటుంది రుచి. వంటకి మొకటాయమానం, మనం తినే ఆహారాల్లో చాలా ముఖ్యమైనది జీడిపప్పు. అయితే ఆ జీడిపప్పుని ఉత్పత్తి చేసి మన వరకు తీసుకురావడంలో ఎలాంటి సాధక బాధకాలు ఉన్నాయి, దాన్ని పండిస్తున్న రైతులు దాన్ని జీడిపప్పు కాయ దశ నుంచి పండు దశ నుంచి మనం తినే జీడిపప్పు వరకు తీసుకురావడంలో గ్రామీణ ప్రాంతంలో పనిచేస్తున్న రైతులు ఏ విధంగా భాగస్వాములు అవుతున్నారు, వారి అనుభవాలు ఎలా ఉన్నాయి. మనం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మన్యం జిల్లాలో కల్లంగూడ గ్రామంలో ఉన్నాము. ఇక్కడ ప్రగతి రైతుల సంఘం ఒకటి ఉన్నది. ప్రధానమంత్రి వన్ధన్ వికాస కేంద్రం అన్న కార్యక్రమం ద్వారా ఈ రైతులు ఏ రకంగా జీడిపప్పుని కాయ దశ నుంచి పప్పు దశ వరకు తీసుకొచ్చి అందజేసే ప్రయత్నం చేస్తున్నారో తెలుసుకుందాం. పదండి. నమస్తే. నమస్కారం సార్. మీ పరిచయం చేసుకుంటారా? సార్ నా పేరు బెన్నయ్య సార్, మన కల్లంగూడ వీడివికే అంటే పూర్తి పేరు వందన వికాస కేంద్రంలో నేను సెక్రటరీగా పనిచేస్తున్నాను సార్. మీ పరిచయం? నమస్తే అండి, నా పేరు సవర్ రామకృష్ణ. వీడివికేలోని అంటే వందన వికాస కేంద్రంలోని నేను ఒక ప్రెసిడెంట్గా నేను ఉంటున్నాను. ఇప్పుడు ఈ వందన వికాస్ కేంద్రం అన్న కార్యక్రమం సందర్భంలో మీరు ఇంత జీడిపప్పుని ప్రాసెస్ చేసే ఈ ఫెసిలిటీ అంతా పెట్టారు కదా, ఇది ఎలా పనిచేస్తుంది? మీ వందన వికాస్ కేంద్రంలో ఎంతమంది రైతులు ఉన్నారు? మీ అనుభవాలు వివరంగా చెప్తారా? సార్ మాది ఒక వందన వికాస కేంద్రంలో 300 మంది ఉన్నారు సార్. ఈ ప్రాసెసింగ్ ఏంటంటే ప్రతి రైతు వాళ్ళ యొక్క పండించిన పంట వాళ్ళనే లాభదాయకంగా అంటే దళాల చేతుల్లో పడకుండా వాళ్ళనే ఆడించేసి ఆ లాభాన్ని వాళ్ళు పొందాలని చెప్పేసి గవర్నమెంట్ ఈ వందన వికాస కేంద్రం ద్వారా ఈ మిషన్ అనేది కేవలం జీడిపప్పు ప్రాసెసింగ్ కోసం మాత్రమే పెట్టారు. ఎక్కువ ఈ ప్రాంతంలో జీడి అనేది ఎక్కువగా పండిస్తూ ఉంటాం సార్. అందుకే ఈ యూనిట్ అనేది ఇవ్వడం అనేది జరిగింది సార్. ఈ యూనిట్ ఎలా పనిచేస్తుంది? వందన వికాస్ కేంద్రం సందర్భంలో మీరు రైతులకు అందిస్తున్న సేవలు ఒకసారి వివరంగా మాకు తెలియజేస్తారా? చాలా మిషన్లు ఉన్నాయి, ఎలా చేస్తారా సరే. ఇదేమో కుక్కర్ సార్. ఏంటంటే ఇందులో 350 కేజీలు వేయొచ్చు. దీన్ని కుకింగ్ అయిన తర్వాత అంటే జీడిపిక్కలు ఇందులో మీరు ఉడకబెడతారు. ఆ జీడిపిక్కలు ఇందులో ఉడకబెడతాం సార్. అదేంటంటే 1.5 hours పడుతుంది ఉడకడానికి. తర్వాత ఏమో వెంటనే తీసేయాలి సార్. ఇది ఇందులో నుంచి తీయాలి. తీసి ఒక 12 గంటల సేపు ఒక రోజు మొత్తము ఒక దగ్గర ఉంచాలి సార్. ఆరబెట్టిన తర్వాత కటింగ్ లో వేయాలి. కటింగ్ అయిన తర్వాత ఇది సార్ ఇక్కడ మిషన్ ఉంది, దాని గ్రేడింగ్ చిన్నవి పెద్దవి ఎలా వద్దని దీని దానిలో వేస్తాం సార్. చిన్న చిల్లులు పెద్ద చిల్లులు ఉన్నాయి, పై నుంచి పోసి తిరుగుతుంటే సెపరేట్ అవుతాయి. ఇక్కడ నుంచి మేము వేసుకుంటాం సార్. బాయిలింగ్ అయ్యాక ఇక్కడ నుంచి వేసుకుంటే 5 రకాలు ఇలాగ వచ్చేమో ఈ కింద నుంచి వస్తుంది సార్. ఈ కింద నుంచి వచ్చాక మేము తీసుకుంటాం ఇక్కడ సార్. అది గ్రేడింగ్ అయ్యాక ఇప్పుడు కటింగ్ వేస్తాం సార్. ఇందులో ఈ 2 మిషన్లు ఉన్నాయి. కేజీకి 24 కేజీలు పిక్ తీయడం అనేది జరుగుతుంది. 24 కిలోలు తీయడం జరుగుతుంది సార్. తొందరగా చేయాలంటే 2 మిషన్లు ఉండాలి సార్. ఇది అయిన తర్వాత దీన్ని తొక్క పప్పు విడదీయడానికి ఈ వైబ్రేషన్ మిషన్ అనేది వాడడం అవుతుంది సార్. ఇది వైబ్రేషన్ అది తొక్క మొత్తం బయటకు వచ్చేది. ఈ పప్పు అనేది ఇందులో నుంచి మళ్ళీ లోపలికి వచ్చి అవతలకి వెళ్ళిపోతుంది సార్. ఇక్కడ దీనికి ఒక ట్రబ్ ఉంటుంది. ఆ ట్రబ్ అనమాట దీని పప్పు వచ్చేది. ఈ తొక్క అనేది ఇంకా వచ్చేది సార్. అయిన తర్వాత అప్పుడు దీన్ని డ్రై మిషన్ లో వేయాలి సార్. ఇది డ్రై మిషన్ సార్. ఇది డ్రై మిషన్. దీన్ని డ్రై మిషన్ వేసిన తర్వాత 7 గంటల వరకు ఉండాలి సార్. ఇందులో మొత్తం ఒకసారి ఎన్ని కిలోలు పడతాయి? ఇందులో 20 కిలోలు పడుతుంది సార్. ఇంకొకటి ఉంది, మొత్తం 50 కిలోలు పడుతుంది. మొత్తం 7 గంటల్లో 50 కిలోలు డ్రై చేయాలి. ఇవి ఇలా డ్రైస్ లో ఉంటాయి. ట్రైలో పెట్టుకుని చేస్తాం సార్. 7 గంటల వరకు ఉంటే ఆ తొక్క అనేది బయటకు వస్తుంది సార్. తర్వాత ఏంటంటే దీన్ని మళ్ళీ అయిన తర్వాత 1 hour పాటు మళ్ళీ ఉడికాలి. సరే 12 గంటల సేపు ఉడకాలి సార్. ఈరోజు చేస్తే మన రేపటి వరకు ఇలాగే ఉండాలి, కూలింగ్ గా ఉండాలి. ఉన్న తర్వాత దీన్ని మళ్ళీ ఫీడింగ్ మిషన్ లో వేస్తాం సార్. ఇందులో వేస్తే దీన్ని మళ్ళీ తొక్కలు అనేది
విడిదీసేది. దీన్ని మళ్ళీ 4 గ్రేడ్లు వస్తాయి సార్. పప్పు, బద్ద, గుడ్డు, మళ్ళీ చిన్నవి చిన్నవి అనేది వస్తుంది సార్. అవన్నీ పూర్తయ్యేటప్పుడు ప్రాసెస్ పూర్తయినట్టు. ఇక్కడ వచ్చిన తర్వాత ప్రాసెసింగ్ పూర్తయిపోయినట్టే సార్. ఈ ప్రాసెస్ అంతా కావడానికి ఎన్ని రోజులు పట్టొచ్చు? ఈ ప్రాసెస్ పూర్తి అవడానికి మ్యాక్సిమం 5 days పడుతుంది సార్. పవర్ అంతా ఉంది కరెక్ట్గా చేయగలిగితే? పవరు కరెక్ట్గా అంటే మాది లూప్ లైన్ కనుక పగలపూట మాత్రం 8 గంటలు సేఫ్ కరెంట్ సార్ మాకు, 3 phase కరెంట్. అదే సిటీలో అనుకో 3 daysలోనే అయిపోతుంది. మాది మధ్యలో కూడా మీరు ఆరబెట్టాలి, 12 గంటల సమయం, 7 గంటలు, అవన్నీ కలుపుకుంటే 3 రోజుల నుంచి 5 రోజుల సమయం పడుతుంది. అదంతా ఎప్పటికీ ఇన్ని సెపరేట్ గా అన్ని రకాల గ్రేడింగ్ చేసినప్పటికి 5 రోజులు పడుతుంది. మొత్తం ఎన్ని గ్రేడ్ నుంచి పప్పు పిక్కలు వస్తాయి మీ దగ్గర? మాది పప్పు గ్రేడింగ్ ప్రస్తుతానికి 5 గ్రేడ్లు ఉంటాయి, కానీ మేము 3 గ్రేడ్లు చేస్తాం. ఒక్కొక్కసారి 3 గ్రేడ్లు కరెక్ట్ చేస్తున్నారు. దీన్ని అంతా చేశాక మీరు ఏం చేస్తున్నారు? సార్ ఇది గవర్నమెంట్ ఇచ్చిన ఆమోదం బ్రాండ్. దీన్ని ఈ ప్యాకింగ్ నుంచి మేము 6 kg ప్యాకింగ్ చేసుకొని బయట వ్యాపారస్తులకు అమ్మడం అనేది జరుగుతుంది సార్. ఇది మీరు ఈ ఆమోదం అన్న ఒక బ్రాండ్ తోటి చేస్తున్నారు. ఇది ఎప్పటి నుంచి చేస్తున్నారు? ఇది మేము ప్రస్తుతానికి ఇది అమల్లోకి వచ్చి ఇప్పుడు 9 months అలాగే అవుతుంది సార్. 2003లో మొదలెట్టారు. 2023 4వ నెలలోన ఏప్రిల్ నెలలోన మొదలు పెట్టడం జరిగింది సార్. ఇది అప్పటి నుంచి చేస్తున్నాం. ఒక సీజన్ పూర్తయింది. ఒక సీజన్ పూర్తయింది. ఎన్ని కిలోల పప్పు తయారు చేశారు? ఒక 800 kg పప్పు తయారు చేయడం అనేది జరిగింది మొదటి సంవత్సరము. ఎందుకంటే అందరికీ అవగాహన లేదు కనుక, ఫస్ట్ మాకు అవగాహన లేదు, రైతులకు అవగాహన లేదు కనుక ఫస్ట్ సంవత్సరం 800 kg పప్పు తయారు చేయడం అనేది జరిగింది సార్. ఇదంతా చేయడానికి మీకు తగిన శిక్షణ అదంతా ఎవరిచ్చారు? దీన్ని శిక్షణ ఇవ్వడానికి గవర్నమెంట్ ద్వారా హైదరాబాద్ నుంచి ఒక అతను వచ్చారు, నవీన్ అనేసి. అతను మాకు ట్రైనింగ్ అనేది ఇప్పించడం అనేది జరిగింది సార్. ఎంతమంది నేర్చుకున్నారు మీ సంఘంలో? మా సంఘంలో 6 నేర్చుకున్నాం సార్. ప్రస్తుతానికి బయట పనులను మేము ఇద్దరమే ఉన్నాము. ఓకే. ఇప్పుడు భవిష్యత్తులో మీ ప్రణాళిక ఏమిటి? భవిష్యత్తులో అంటే ఇంకా బాగా నెక్స్ట్ ఇయర్కి ఈ సంవత్సరం కన్నా వచ్చే సంవత్సరానికి మళ్ళీ బాగా చేయాలని అనుకుంటున్నాం సార్. ఇప్పుడు మీరు జీడిపప్పులు పండించే రైతులు కూడా మీరే కదా సార్? మీ పండించిన పంటను కూడా ఇందులో ప్రాసెస్ చేసుకుని అమ్ముకుంటాం సార్. వేరే రైతులు ఎవరైనా కూడా ఇస్తే మీరు చేస్తారా? వేరే రైతులు, వికే రైతులు కూడా మోటివేషన్ చేసి ఇందులో బాగా లాభం వస్తుందని చెప్పేసి మేము ఈ మధ్యన మోటివేట్ చేస్తున్నాము. బయట రైతులకి ఎంత చార్జ్ చేసేస్తుంటారు, ఎంత కట్టాలి? 100 వికాస్ కేంద్రంలో ఉన్న ఇది రైతులకైతే మేము కేజీకి 20 రూపాయలకి మేము ఛార్జ్ చేసుకుని, అదే వేరే రైతులు అంటే 100 వికాస్ కేంద్రంలో కాకుండా ఎవరైనా ఇంకా అదర్ రైతులు ఉంటారు కదా సార్, వాళ్ళని ఒక 5 రూపీస్ ఎక్స్ట్రా కలిపి. చాలా బాగుంది. సో ఈ రకంగా యువ రైతులు చేస్తున్న ప్రయత్నము సఫలమవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను. భవిష్యత్తులో మీ వనధన కేంద్రంలో ఉన్న సభ్యులందరూ కూడా వారు పండించిన పంట మొత్తం ఈ ప్రాసెస్ మిల్ ద్వారా మీరు ప్రాసెస్ చేసుకుని మొత్తం ప్రపంచానికంతా మీరు మీ జీడిపప్పులు అందిస్తారని కోరుకుంటున్నాను. దాంతోపాటుగా ఇతర రైతులు పండించే జీడిపప్పులు కూడా మీ సెంటర్లో ప్రాసెస్ చేసుకుని మీ బ్రాండ్ ద్వారా వాళ్ళు కూడా మార్కెటింగ్ సదుపాయం కలగజేస్తారని కోరుకుంటున్నాను. వనధన వికాస కేంద్రం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో, అడవి ప్రాంతాల్లో పండిస్తున్న రకరకాల పంటల్ని ఆ గ్రామంలో ఉండే యువ రైతులే ప్రాసెస్ చేసుకుని మార్కెట్ వరకు తీసుకెళ్లే సదుపాయం జరుగుతోంది. అయితే ఈ రైతులకి ఇంకా ఈ వ్యాపారంలో కానీ ప్రాసెసింగ్లో కానీ ఇంకా మంచి అనుభవం రావాలి. వారి ముఖ్యమైన సమస్య మార్కెటింగ్ అంటున్నారు. సహజ పద్ధతుల్లో పండించి ప్రాసెస్ చేసి అందరికీ అందించే ప్రయత్నంలో ఇలాంటి రైతులు చేస్తున్న ప్రయత్నానికి, వారు పండిస్తున్న పంటనికి, వారు చేస్తున్న జీడిపప్పు లాంటి వస్తువుల్ని అందరూ కొనుక్కోవాలి. ఇవి ఆరోగ్యకరమైనవి, సహజంగా పండించినవి, రైతులే స్వయంగా దీన్ని అన్ని దశల్లోనూ పాల్గొన్నవి. ఇలాంటి వస్తువులను కొనాలి, ఇలాంటి వస్తువులను తినాలి.